ఆగో అమెరికా అల్లుడు ఏంటి, ఈ అవతారం ఏంటి, అమ్మో ఈ మోట్ల మైటి వెంటి అల్లుడు. అవును, పెళ్ళైన తర్వాత నీకు కానీ పిచ్చిగాని ఎక్కలేదు కదా. ఎవరై నువ్వు? కూలీ రాజాను పట్టుకుని అల్లుడిని పిచ్చి పిచ్చిగా అరుస్తున్నావు. నీకేమైనా లూసా? పిచ్చుకు ఏమైనా కరిచిందా? మాలుడికి ఏదో అయిపోయిందంటే. ఎవరి ఫేసు, ఎవరు పాపంది? పిచ్చాసుపత్రి నుంచి పారిపోయిన శాల్తీలా ఉన్నాడు. నన్ను పట్టుకుని అల్లుడు అని పిచ్చి పిచ్చిగా అయితే ఈ పూటగా నన్ను అల్లుడు అనుకోని ఒక క్వార్టర్ మందు కొట్టించు మావా. పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే క్వార్టర్ మందు కాదురా, ఎలికల మందు తాగిస్తా. నేను మా అల్లుడు మాట్లాడుకుంటే మధ్యలో మీరు ఎట్లా చూడల్లుడు. నేను నీ అల్లుడిని కాదయ్య మగడా, అసలు నాకు ఇంకా పెళ్లి కాదు. ఏమిటే గోలా? అవును, మన రాజులాగే ఉన్నాడు. కొట్టి చూస్తూ ఉంటే నేను ఎప్పుడు వస్తాను? ఓరి దేవుడు, నాయనా అల్లుడికి ఏదో అయిపోయింది. తమ్ముడు ఏమిటా గొడవ? చూడక్క, ఈయనెవరో నన్ను అల్లుడు అల్లుడు అని అల్లరి పెడుతున్నాడు. ఏమిటి బాబు, ఈడు మీ అల్లుడా? ఇన్నావా వదిన? ఎక్కడి నుంచి వచ్చావా? అవునమ్మా, మా ఊరు పెంటపాళ్ళు మా పెద్దమ్మాయి రాణిని ఇతనికిచ్చి 10 రోజుల క్రితం పెళ్లి జరిపించా. చిలుక గుడ్డలు వేసుకుని దర్జాగా తిరిగే మా అమెరికా అల్లుడు అబ్బో ఇట్ట చెడ్డీ కనపడకుండా లుంగి ఎగ్గట్టుకుని మోటా మోస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. అమ్మలారా, అన్నలారా, అక్కలారా అట్ట గాలి చూస్తున్నట్టుగా నిలబడతారు ఏంటంటే. నాకు జరుగుతున్న ఈ అన్యాయానికి మీరైనా న్యాయం చెప్పండి రా దేవుడు. ఏంటయ్యా, బస్ స్టాండ్ అన్నాక ప్యాసింజర్లతో పాటు పిచ్చాలు కూడా వస్తారు. వాళ్ళు పిలిచారు కదా అని మన పొలం మనకు వస్తావా? వెళ్ళండి వెళ్ళండి. ఏంటో చూస్తారు, పంపించేయండి. ఆపోయా నీ గోల. ఎక్కువ మాట్లాడావంటే కాళ్ళు చేతులు కట్టేసి టాప్ మీద పడతాను. పదక్క వెళ్దాం. వెళ్ళండి రా, వెళ్ళండి. మీరందరూ కలిసి నన్ను పిచ్చోడి కింద కట్టేశారు కదా. నీ సంగతి తేలుతాను రా.